హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లక్ష్మీదేవి యొక్క శక్తివంతమైన మంత్రాల్లో మనం ఇప్పుడు 2 ముఖ్యమైన మంత్రాలు చూద్దామండి. అయితే లక్ష్మీదేవి యొక్క శక్తివంతమైన మంత్రాలు చదివేటప్పుడు మన అమ్మవారికి పూజ అయినా చేస్తూ ఉండాలి, లేదంటే పసుపు కుంకుమతో అభిషేకమైనా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ మనం ఈ 2 మంత్రాలు చదివినట్టయితే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. లక్ష్మీ గాయత్రి మంత్రం. ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రం చదువుతూ అమ్మవారికి పసుపుతో మనం అమ్మవారిని చేసుకొని బొట్టు పెట్టి కుంకుమతో పసుపుతో అమ్మవారికి అభిషేకం అయితే చేయాలి. ఇలా మనం మన దగ్గర ఉన్న వెసులుబాటు బట్టి వెండి పళ్ళెంలో చేయొచ్చు, లేదు అంటే ఇత్తడి పళ్ళెంలో చేయొచ్చు, లేదంటే తమలపాకులోనైనా చేసుకోవచ్చండి. ఇలా అమ్మవారికి ఈ మంత్రం చదువుతూ కుంకుమతో అభిషేకం చేయాలి. అలాగే బీజమంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మై నమః. ఈ మంత్రం చదువుతూ మనం కుంకుమ అభిషేకం చేయాలండి అమ్మవారికి. ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి సంపద, అలాగే విజయం, శ్రేయస్సు, జ్ఞానం, ఇంట్లో శాంతి పొందవచ్చు. ఇది జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఈ 2 మంత్రాలు జపిస్తూ పూజ చేయాలండి. తొందరగా అమ్మవారి అనుగ్రహానికి అయితే మనం పాత్రలు అవుతాం. ఎందుకంటే మనం ఈ 2 మంత్రాలు చాలా జాగ్రత్తగా నిష్టతో నియమనిష్టలు పాటిస్తూ అమ్మవారికి, ఎందుకంటే లక్ష్మీదేవి పూజ అంటే చాలా జాగ్రత్తగా చేస్తారు కాబట్టి అమ్మవారిని సేవించుకుంటూ ఈ మంత్రాలు అయితే చదువుకుంటూ చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.